సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నారా లోకేష్ సమక్షంలోనే చేసిన వ్యాఖ్యలు, అది కూడా మంత్రి నారాయణ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి, పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశం అవుతున్నాయి. నెల్లూరులో విద్యా వ్యవస్థను ఒక విధంగా దెబ్బతీస్తున్నారు అన్నట్టుగా అర్థం వచ్చేలాగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. నారాయణని టార్గెట్గా చేసుకుని ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక్కడ విఆర్ హై స్కూల్ అనేది ఉంది, ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఇది ఆనం కుటుంబ పర్యవేక్షణలోనే ఉంది. అయితే గత ప్రభుత్వంలో ఆనం రామనారాయణ రెడ్డిని ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్ష పదవి నుండి తప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కూల్ని ఆధునీకరించే పేరుతో మొత్తం స్కూల్నంతా ఆధునీకరించారు. ఈరోజు మంత్రి నారా లోకేష్ వచ్చి దాన్ని మళ్ళీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్గా ఆనం రామనారాయణ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక కార్పొరేట్ కంపెనీ సహకారంతో ఈ స్కూల్ని బాగు చేశామని కూడా మంత్రి నారాయణ చెప్పారు. దీనికి ఈ స్కూల్కి ఇదివరకు విఆర్ హై స్కూల్ అని ఉంటే ఇప్పుడు మాత్రం ఆధునీకరించిన తర్వాత దీన్ని విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అని పేరు మార్చారు. దీనిపైనే మంత్రి ఆనం నారాయణ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఇదివరకు మొత్తం ఆనం కుటుంబ పర్యవేక్షణలోనే ఈ స్కూల్ ఉండేది. అయితే ఇప్పుడు ఆనం కుటుంబం నుంచి పూర్తిగా తప్పించేలాగా ఇక్కడ ఎత్తివేశారు అన్నది ఆనం రామనారాయణ రెడ్డి అనుమానం. అందుకే ఆయన తన ప్రసంగంలో సూటిగానే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ స్కూల్కి పేరు మార్చడంపైనే ఆయన నేరుగా అభ్యంతరం తెలిపారు. ఇదివరకు విఆర్ హై స్కూల్ అని ఉంటే దాన్ని ఇప్పుడు ఏకంగా విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అని మార్చారు. వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ అనే పదాన్ని తొలగించాలని కూడా ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి నారా లోకేష్, మంత్రి నారాయణ సమక్షంలోనే డిమాండ్ చేశారు. అయితే ఇందులో ఒక ఆసక్తికరమైన మరో అంశం ఏంటంటే ఆనం రామనారాయణ రెడ్డికి సంబంధించిన ప్రసంగాన్ని ఎడిట్ చేసేశారు. తెలుగుదేశం పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్లో నారా లోకేష్ పాల్గొన్న ఈ కార్యక్రమానికి సంబంధించిన కవరేజ్ ఇచ్చారు. కానీ ఆనం రామనారాయణ రెడ్డి ఎక్కడైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో మంత్రి నారాయణకి సంబంధించి కావచ్చు, మొత్తం కార్పొరేట్ విద్యా వ్యవస్థ అయిపోతుంది, ఈ స్కూల్ పేరు మార్చాలి అటు కొన్ని చేసిన ఆయన డిమాండ్లకు సంబంధించి మాత్రం ఆ వ్యాఖ్యల్ని మాత్రం ఎడిట్ చేసి తెలుగుదేశం పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ పెట్టారు. తర్వాత ఏమైనా పూర్తి ప్రసంగం పెడతారో లేదో కానీ ప్రస్తుతానికైతే ఎందుకు చేశారు కానీ ఆనం రామనారాయణ రెడ్డికి సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలన్నింటి ముక్కలుగా కట్ చేసి అది లేకుండా మామూలు ప్లెయిన్గా గత ప్రభుత్వం పైన విమర్శలు చేసిన వ్యాఖ్యల్ని మాత్రమే అప్లోడ్లో పెట్టారు. బ్యాంకులు కూడా సహకరించాయి, దీనికి ఆధునీకరించడానికి అనేక మంది సహకరించారు. అసలు కార్పొరేషన్ నిధి ఎక్కడుంది? దీన్ని ఆధునీకరించడంలో, ఈ స్కూల్ని ఆధునీకరించడంలో మున్సిపల్ కార్పొరేషన్ నిధి ఎక్కడుంది? ఎక్కడ ఖర్చు పెట్టారంటే కమిషనర్ కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. అలాంటప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ అని ఎలా పెడతారు మీరు అని కూడా ఆయన ప్రశ్నించారు. మున్సిపల్ మంత్రి ప్రయత్నించినంత మాత్రాన అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ అయిపోతుందా అని మంత్రి నారాయణని ఉద్దేశించి ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి తప్పులు జరగకూడదు, మంచి స్కూల్తో మంచి ఆలోచనతో ఈ స్కూల్ని ఏర్పాటు చేశారు అని కూడా ఆనం నారాయణ రెడ్డి గుర్తు చేశారు. త్వరలోనే ఇప్పుడు కార్పొరేషన్ హై స్కూల్ అని పెట్టారు, త్వరలో ఈ కార్పొరేషన్ అన్న పదం ఎగిరిపోయి ఎక్కడ కార్పొరేట్ అని యాడ్ అవుతుందో అని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే నెల్లూరులో విద్యా వ్యవస్థ మొత్తం కార్పొరేట్ మయమైపోయింది. ఇక్కడ కార్పొరేట్ సంస్థలు విద్యా వ్యవస్థలు, కార్పొరేట్ విద్యా వ్యవస్థలు వేళ్ళూరుకు పోయాయని కూడా ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదంతా నారా లోకేష్ తెలుసుకోవాలని తాను చెప్తున్నానని కూడా ఆయన చెప్తున్నారు. కార్పొరేట్ విద్యా వ్యవస్థ గుంటూరు నుంచి నెల్లూరుకి తరలిన తర్వాత మొత్తం ఇక్కడ నెల్లూరులో మొత్తం కార్పొరేట్ విద్యకే ప్రాధాన్యత ఏర్పడింది. కేవలం చిన్న మామూలు స్కూళ్ళు మాత్రమే మధ్యతరగతి వాళ్ళకు మిగిలాయని కూడా ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. మధ్యతరగతి వాళ్ళు చదువుకునే ఈ విఆర్ హై స్కూల్ని ఆధునీకరించామనే పేరుతో కార్పొరేట్ సంస్థల్ని తెచ్చి వాళ్ళకు అప్పగిస్తే ఇది కార్పొరేట్ సంస్థల ఆధీనం అయిపోతే ఈ స్కూల్ మళ్ళీ కథ మొదటికి వస్తుందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంటే ఇండైరెక్ట్గా దీన్ని మళ్ళీ ఈ విఆర్ హై స్కూల్ని కూడా హైజాక్ చేసేసి కార్పొరేట్ సంస్థలకి అప్పగించే అవకాశం ఉందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ చెప్తున్నారు తన ప్రసంగంలో 94,000 ఇళ్లలో 84,000 ఇళ్లను నేను ఎన్నికల సమయంలో తిరిగాను, అందరికీ కూడా విఆర్ స్కూల్లో పేదలందరికీ విద్యను అందిస్తానని చెప్పారు. కానీ ఇదే నెల్లూరు సిటీలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి కూడా భాగస్వామ్యం ఉంది. ఆయన నియోజకవర్గంలో కూడా 23 డివిజన్లు ఈ నెల్లూరు సిటీలోనే ఉన్నాయి, ఆయనకు కూడా 60,000-70,000 ఇళ్ళు ఉన్నాయని కూడా ప్రత్యేకంగా ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తావించారు. అంటే నెల్లూరు సిటీ మొత్తం మీద కేవలం నారాయణకి ఆధిపత్యం ఉందని అనుకోవద్దు. 23 డివిజన్లు శ్రీధర్ రెడ్డి ఆధీనంలో ఉన్నాయి, ఆయన నియోజకవర్గం పరిధిలో కూడా ఉన్నాయి, 60,000-70,000 ఇళ్ళు ఆయన పరిధిలో ఉన్నాయి అన్నట్టుగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. నెల్లూరులో 54 స్కూళ్ళని 54 కార్పొరేట్ సంస్థల్ని తీసుకొచ్చారు. కానీ అలాగే మొత్తం ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ ద్వారానే నారాయణ పైకి వచ్చారు. ఇప్పుడు మొదటి శ్రేణిలో ఉన్నారు కార్పొరేట్ విద్యలో. కాబట్టి ఆయన కూడా కొన్ని ప్రభుత్వ స్కూళ్ళని దత్తత తీసుకోవాలి, అప్పుడు మాలాంటి వాళ్ళని కూడా దాన్ని ఫాలో అవుతామంటూ కూడా చురకలాంటి ఇచ్చేశారు.
మేము మధ్యతరగతి కుటుంబాల నుండి రాజకీయాల్లోకి వచ్చాము, కానీ మంత్రి నారాయణ పెద్ద కార్పొరేట్ అయిన తర్వాతనే రాజకీయాల్లోనికి వచ్చారంటూ కూడా మాట్లాడారు. కాబట్టి మీరు ప్రభుత్వ స్కూళ్ళని కొన్ని దత్తత తీసుకోండి అని కూడా చెప్పారు. వెంటనే ఈ విఆర్ హై స్కూల్లో మున్సిపల్ కార్పొరేషన్ అనే పదాన్ని తొలగించాలి, వెంకటగిరి రాజా వారికి ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి, ఎప్పటి నుంటో ఆయనకు గౌరవం ఇస్తూ ఈ స్కూల్ని కాపాడుకుంటూ వస్తున్నాం, కాబట్టి వెంటనే అది తీసేస్తే అందరికీ మంచిది అని కూడా ఆనం రామనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. కావాలంటే మీరు మేనేజ్మెంట్ ఎవరి చేతిలోనూ పెట్టుకోండి, కానీ స్కూల్ని మాత్రం మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ అని పెట్టద్దండి అని చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా, అది మొన్నటి వరకు కూడా ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ పర్యవేక్షణలో ఈ విఆర్ హై స్కూల్ ఉంది. అయితే ఇప్పుడు ఏకంగా మంత్రి నారాయణ ఎంటర్ అయిపోయి కార్పొరేట్ సంస్థలు ఇచ్చి ఆధునీకరించామని చెప్పేసి దానికి ఏకంగా మున్సిపల్ హై స్కూల్ అని మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అని మార్చేశారు. అంటే మా ఆధీనం నుంచి పూర్తిగా దాన్ని తప్పించే పని జరుగుతోంది అన్నది ఆనం రామనారాయణ రెడ్డి అభ్యంతరమే ఉండవచ్చు. మరి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి డిమాండ్ చేసిన తర్వాత ఈ స్కూల్కు విఆర్ హై స్కూల్ అని గతంలో లాగే పెడతారా, లేకుంటే కొత్తగా పేరు చేశారు కదా మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ అని, మున్సిపల్ కార్పొరేషన్ అనే పేరును కొనసాగిస్తారా అన్నది చూడాలి. ఒకవేళ ఆనం రామనారాయణ రెడ్డి డిమాండ్ చేసినట్టుగా మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ అనే పేరు తీసేయకపోతే మాత్రం ఆనం రామనారాయణ రెడ్డికి ప్రభుత్వ పెద్దలకి మధ్య పెద్ద గ్యాప్ ఉంది, నారాయణకి మధ్య అనుకోవచ్చు. ఆనం రామనారాయణ రెడ్డికి అక్కడ కూడా గౌరవం లేదు అని అనుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. సో ఆనం చెప్పినట్టుగా ఆ స్కూల్ పేరు మారుస్తారో లేదో చూడాలి. మొత్తానికైతే విద్యా వ్యవస్థ నెల్లూరులో కార్పొరేట్ అయిపోతుంది. ఇది కూడా, ఈ స్కూల్ని కూడా కార్పొరేట్ సంస్థలకి అప్పగించే పని జరుగుతోంది. త్వరలోనే కార్పొరేషన్ అనే పదంపై కార్పొరేట్ అనే పదం వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టుగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే, అది కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారంటే, ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ స్కూల్ అని, ఈ విఆర్ హై స్కూల్ లాంటి స్కూల్ అని మెల్లగా కార్పొరేట్ వైపు మళ్లిస్తున్నారా అన్న చర్చకైతే ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు స్కోప్ ఇస్తున్నాయి.